వెల్కమ్ టు న్యూ టెక్ ఛానల్. లెట్ స్టార్ట్ అనదర్ వీడియో ఇన్ ద సిరీస్ ఆఫ్ హైరింగ్ అప్డేట్స్. సో ఈరోజు అప్డేట్ వచ్చేసేసి ఒక వాకింగ్ డ్రైవ్ గురించి అవ్వబోతున్నాను. సో డీటెయిల్స్ చూద్దాము. సో ఇక్కడ మీరు చూసినట్లయితే మెయిల్ అనే కంపెనీ వాకింగ్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తున్నారు. 8th March 2025 సాటర్డే అనేది ఈ డ్రైవ్ అనేది ఉంటుంది. అండ్ 9:30 AM to 10:30 AM అనమాట. సో 1 hour ఉంటుంది అనమాట. సో డ్యూరేషన్. సో మీరు 8th March వెళ్ళి ఇంటర్వ్యూ అటెండ్ అవ్వండి. సో వాళ్ళ కింద లొకేషన్ కూడా ప్రొవైడ్ చేశారు. సో మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ సెంట్రల్ బ్యాంక్ బిల్డింగ్ అలా అని చెప్పేసి అని. సో మీరు ఆ లొకేషన్కి వెళ్ళి ఇంటర్వ్యూ అనేది అటెండ్ అవ్వండి. క్వాలిఫికేషన్ చూద్దాము. సో ఈ రోల్కి బీటెక్ ఓన్లీ సివిల్ వాళ్ళు అప్లికబుల్ అనమాట. సో 22 to 24 పాస్డ్ అవుట్స్ వాళ్ళు విత్ 7.5 CGPR మ్యాండటరీ అనమాట. సో మీ 22, 23 అండ్ 24 ఇయర్ పాస్డ్ అవుట్స్ వాళ్ళు ఎవరికైతే 7.5 CGPA అండ్ దానికంటే ఎక్కువ ఉందో సో వాళ్ళు అప్లికబుల్ అనమాట. అండ్ ఆల్సో మీరు గుర్తుపెట్టుకోండి ఓన్లీ సివిల్ ఇంజనీరింగ్ స్టూడెంట్సే అనమాట. అండ్ మీ డిజిగ్నేషన్స్ ఏంటంటే లైక్ ఎలిజిబుల్ పర్సన్స్ ఏంటంటే ఫ్రెషర్స్ పర్సన్స్ అనమాట. లైక్ జీఈటీ అంటే గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీస్. సో మీరు ఫ్రెషర్ అయితే ఈ రోల్కి అప్లికబుల్. అండ్ మీ యొక్క రోల్ ఏంటంటే వాళ్ళు ప్రొవైడ్ చేస్తుంది ఆడిట్ ఇంజనీర్ అనమాట. సో ఇది మీ రోల్. మీ రెస్పాన్సిబిలిటీస్ ఏంటంటే బిల్డింగ్, మెటీరియల్ రీకన్సిలియేషన్ అండ్ క్వాంటిటీ సర్వేయింగ్ అనమాట. సో ఇది మీ యొక్క రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీ. దీంట్లో ఇంపార్టెంట్ ఏంటంటే ఓన్లీ మెయిన్ క్యాండిడేట్స్ ఆర్ అప్లికబుల్. సో ఓన్లీ ఇది ఒక ఈ ఆపర్చునిటీ అనేది ఓన్లీ మెయిల్ సివిల్ ఇంజనీరింగ్ క్యాండిడేట్స్కి మాత్రమే అనమాట. లొకేషన్ వచ్చేసి హైదరాబాద్. సో దీనికి రిక్వైర్మెంట్స్ చూద్దాము. సో దిస్ పొజిషన్ రిక్వైర్స్ ఫ్రీక్వెంట్ ట్రావెల్ అక్రాస్ ఇండియా. వీ షుడ్ ట్రావెల్ మినిమమ్ 2 weeks in a month. సో ట్రైనీస్ షుడ్ ఎగ్జిక్యూట్ సర్వీస్ అగ్రిమెంట్ ఫర్ ఏ మినిమం పీరియడ్ ఆఫ్ 2 years. సో దీనికి బాండ్ అనేది ఉంటుంది. అది కూడా 2 years అనేది ఉంటుంది అనమాట. సో ఈ బాండ్ అనేది మీ డేట్ ఆఫ్ జాయినింగ్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఫర్ దట్ డేట్ ఆఫ్ జాయినింగ్ నుంచి స్టార్ట్ అవుతుంది till 2 years అనమాట. అండ్ నెక్స్ట్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ ఆర్ హిందీ ఈజ్ మ్యాండటరీ. సో మీకు ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ అనేది మ్యాండటరీ అని చెప్పేసి చెప్తున్నారు. అండ్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ మస్ట్ ప్రొడ్యూస్ దర్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఫర్ వెరిఫికేషన్. ఆఫ్టర్ వెరిఫికేషన్ ఓన్లీ వీ విల్ రిలీజ్ ద ఆఫర్ ఆఫ్ అపాయింట్మెంట్. సో ఫస్ట్ వాళ్ళు వెరిఫికేషన్ అనేది చేసుకుంటారు. సో ఆ వెరిఫికేషన్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ మీరు క్యారీ చేయండి. సో ఆ వెరిఫికేషన్ తర్వాతే మీకు ఆఫర్ ఆఫ్ అపాయింట్మెంట్ లెటర్ అనేది ఇస్తారనమాట. సో నెక్స్ట్ ఇక్కడ వాళ్ళు ఒక క్యూఆర్ కోడ్ అనేది ఇచ్చారు. సో దీన్ని మీరు కనుక మీరు స్కాన్ చేస్తే ప్లీజ్ కమ్, అది ఇక్కడ మీకు ఒరిజినల్ డాక్యుమెంట్స్ అంటే మీరు ఏమేమైతే రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అయితే తీసుకెళ్లాలో ఆ ఇంటర్వ్యూకి అవన్నీ ఉంటాయి అన్నమాట. సో మీకు ఒకసారి చూపిస్తాను. సో మీరు ఇక్కడ చూసినట్లయితే ఆ క్యూఆర్ కోడ్ కనుక స్కాన్ చేస్తే మీకు 2 links అనేవి ఉన్నాయి. సో రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అని ఒక లింక్ అండ్ జాబ్ లొకేషన్, ఆ లొకేషన్ కూడా వాళ్ళు ఇక్కడ ట్యాగ్ చేశారు. సో ఫస్ట్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ లింక్ అనేది ఓపెన్ చేద్దాము. సో ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ పీడిఎఫ్ అనేది కనిపిస్తుంది. సో ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అని చెప్పేసి, సో రెజ్యూమే కావాలి అండ్ ఆల్సో 10th ఇంటర్ డిప్లొమా ఎక్స్పీరియన్స్ లెటర్స్ ఉంటే కనుక అవి కావాలి. లాస్ట్ 3 months ఒకవేళ మీరు ఎక్స్పీరియన్స్ కనుక అవి ఉంటే కనుక లాస్ట్ 3 months పే స్లిప్స్ అండ్ లాస్ట్ 3 months బ్యాంక్ స్టేట్మెంట్, ఆధార్ కార్డు, పాన్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ 2 అలా. అండ్ ప్లస్ ఆల్సో మీకు ఒక సెట్ జిరాక్స్ కాపీస్ కూడా తెచ్చుకోమంటున్నారు. సో ఒకసారి క్లారిటీగా చూసుకోండి. అన్ని డాక్యుమెంట్స్ అవన్నీ అరేంజ్ చేసుకొని అక్కడికి వెళ్ళండి అనమాట. ఓకే. సో ఫ్రెషర్స్కి డిఫరెంట్గా ఉన్నాయి కేటగిరీస్ అండ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి డిఫరెంట్గా ఉన్నాయి. సో అవన్నీ చెక్ చేసి తీసుకెళ్ళండి. అండ్ వాళ్ళ ఇంటర్వ్యూ ప్రాసెస్ కూడా ఇక్కడ చెప్పారు. సో ఫస్ట్ రౌండ్ వచ్చేసి రిటర్న్ టెస్ట్ ఆన్ సివిల్ బేసిక్స్ అనమాట. సో మీరు ఓన్లీ సివిల్ ఇంజనీరింగ్ క్యాండిడేట్స్ వాళ్ళే కాబట్టి అప్లికబుల్. సో ఫస్ట్ రౌండ్ మీకు ఒక రిటర్న్ టెస్ట్ ఉంటుంది అకార్డింగ్ టు యువర్ సివిల్ సబ్జెక్ట్స్ అనమాట. అండ్ సెకండ్ రౌండ్, ఫస్ట్ రౌండ్ ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి సెకండ్ రౌండ్ ఇంటర్వ్యూ డైరెక్ట్ ఇంటర్వ్యూ అనమాట విత్ హెచ్ఓడి. సో ఆ ఇంటర్వ్యూ కనుక మీరు క్లియర్ చేస్తే కనుక మీ సర్టిఫికేట్స్ అన్నీ వాళ్ళు వెరిఫికేషన్ కూడా అయిపోయిన తర్వాత మీకు అపాయింట్మెంట్ లెటర్ లైక్ ఆఫర్ లెటర్ అనేది వాళ్ళు మీకు ప్రొవైడ్ చేస్తారు. ఓకే. సో ఇక్కడ ఒక మెయిన్ పాయింట్ కూడా ఇచ్చారు, అటెండ్ ఇంటర్వ్యూ విత్ ఎ క్లీన్ షేవ్ అండ్ ఫార్మల్ డ్రెస్. ఓకే. సో ఈ పాయింట్ని గుర్తుపెట్టు. సో ఇది రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ది. సో నెక్స్ట్ అండ్ లాస్ట్లో మీకు ఒక రెజ్యూమ్ కూడా మీకు కావాలంటే ఇక్కడ సెండ్ చేయొచ్చు. వాళ్ళు 2 మెయిల్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. సో మీ రెజ్యూమ్స్ని వాళ్ళకి పంపించండి. సో దట్ మీరు వస్తున్నారని చెప్పేసి వాళ్ళకి ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో కంపల్సరీ 8th March 2025 సాటర్డే రోజు మీరు వెళ్ళి వాకిన్ ఇంటర్వ్యూని అటెండ్ అవ్వచ్చు. ఓకే. సో నేను మీకు డిస్క్రిప్షన్లో ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసిన తర్వాత వచ్చిన పీడిఎఫ్ డాక్యుమెంట్ అండ్ ఆల్సో ఈ లొకేషన్ యొక్క లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ట్యాగ్ చేస్తాను. సో డాక్యుమెంట్స్ అవన్నీ కరెక్ట్గా చెక్ చేసుకొని వెళ్ళి ఇంటర్వ్యూని అటెండ్ అవ్వండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అండ్ ఆపర్చునిటీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోని కంపల్సరీగా సివిల్ ఇంజనీరింగ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.